స్వరాకి బాబీ కాల్ చేసి అమ్మాయి మేడం మీకు విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అమ్మాయి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని స్వర అయితే ఏంటి బాబీ ఈ టైంలో కాల్ చేసావేంటి, అది నార్మల్ కాల్ చేసావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది స్వర. దాంతో బాబీ అయితే అమ్మాయి మేడం ఇందాకలా మా అబ్బాయితో నేను మాట్లాడాను, అబ్బాయి మీ అమ్మాయి మేడం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తావు కదా, మీ అమ్మాయి మేడం దగ్గరికి మనం ఒకసారి వెళ్దామా అని చెప్పి మా అబ్బాయి అన్నాడు. దాంతో నాకు ఎంత హ్యాపీ అనిపించిందో తెలుసా మీకు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని స్వర కూడా ఒక్కసారిగా సంతోషిస్తూ ఉంటుంది. అవును అమ్మాయి మేడం, మా అబ్బాయి నేను మా ఇద్దరం కలిసి మీ ఇంటికి వచ్చి అక్కడ ఉంటే ఎంత బాగుంటుందో కదా అమ్మాయి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని స్వర అయితే చాలా సంతోషిస్తూ అది నిజమే బాబీ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక బాబీ అయితే అమ్మాయి మేడం నేను మా అబ్బాయి ఏమో అమ్మాయి మేడం దగ్గరికి ఒకవేళ నన్ను వెళ్ళమంటే మా అబ్బాయిని కూడా తీసుకొని వస్తాను, దానికి మీకు పర్వాలేదు కదా అమ్మాయి మేడం, మా అబ్బాయి నేను ఇద్దరిమి కలిసి వస్తాము, మీ ఇంట్లో ఎంచక్కా ఉందాము అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని స్వర అయితే చాలా సంతోషిస్తూ సరే బాబీ అని చెప్పి అంటుంది. అది విని అక్కడే ఉన్న ఝాన్సీ వాళ్ళైతే ఇప్పుడు ఎలాగైనా సరే అభికి అసలు నిజం తెలియాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక బాబీ అలా మాట్లాడుతూ ఉండడం చూసి స్వర అయితే చాలా సంతోషిస్తూ బాబీ నీ ద్వారా అయినా సరే అభి సార్ నేను ఇద్దరం ఒకటైతే చాలు అని చెప్పి అక్కడ ఉన్న స్వర అనుకుంటూ ఉంటుంది. ఇక బాబీ అయితే మాత్రం అమ్మాయి మేడం మా అబ్బాయి నేను ఇద్దరం కూడా మీ దగ్గరకు వస్తాం అమ్మాయి మేడం, ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి మీతో పాటు కలిసి ఉంటాం, అసలు మీరు అమ్మాయి మేడం ఎందుకు అయ్యారు అమ్మాయి మేడం, మా అమ్మాయి ఉంటే ఎంత బాగున్ను అని చెప్పి బాబీ అంటూ ఉంటాడు. దానికి స్వర అయితే ఈ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.